హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే పీరియడ్స్ అన్రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను. అది కనుక మీరు యూజ్ చేశారనుకోండి, 3 months లోనే మంచి రిజల్ట్స్, అంటే 1 month లోనే మనకు రిజల్ట్స్ తెలిసిపోతుంది. 3 months లో అయితే బెటర్గా మనకి రిజల్ట్స్ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే చాలా మంది టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. టాబ్లెట్స్ వాడినంత వరకు అయితేనేమో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపేస్తామో ఆ తర్వాత నుంచి మళ్ళీ పీరియడ్స్ అన్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నాకు కూడా సేమ్ యాస్టీజ్ ఇలాగే పీరియడ్స్ అన్రెగ్యులర్గా ఉండడం ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ మా సిస్టర్కి కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఉంది. సో సిస్టర్ వాడిన తర్వాత నాకు చెప్పింది మంత్లీ పీరియడ్స్ వస్తుంది. నాకైతే 2 monthsకి 3 monthsకి అట్లా పీరియడ్స్ వచ్చాయన్నమాట. సో ఈ టిప్ యూజ్ చేస్తే తొందరగా పీరియడ్స్ వస్తాయి అది అని చెప్పింది అనమాట. సో అక్క యూజ్ చేసిన తర్వాత నాకు చెప్పింది. నేను కూడా 1 month యూజ్ చేసిన తర్వాతనే ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూద్దాం. నువ్వులు తీసుకొని ఫస్ట్ దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోవద్దు, నార్మల్గా వేయించుకొని గ్రైండర్ కూడా మొత్తం పౌడర్లో కాకుండా కొంచెం బరకగానే మొత్తం ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో జాంగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ దొరుకుతుంది. సో ఆ బెల్లం పౌడర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఇది మొత్తం అంతా ముద్దలాగా కాకుండా పౌడర్ లాగా అవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి మనము మార్నింగ్ పరిగడుపున 1 స్పూన్ తినాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు 1 స్పూన్ తినాలి. అండ్ ఎప్పుడైనా మర్చిపోయినా కూడా ఏమంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇది ఇలా రెగ్యులర్గా మంత్లీ అంటే పొద్దున సాయంత్రం తింటూ ఉన్నారనుకోండి, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ అంతే కొంతమంది టాబ్లెట్స్ వేసుకొని పీరియడ్స్ తొందరగా రావడానికి కూడా అట్లా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కూడా. అలా చేయకుండా 15 days అంటే పీరియడ్స్కి 15 days ముందు పరిగడుపున 1 స్పూను అండ్ పడుకునేటప్పుడు 1 స్పూన్ తినేసి పడుకున్నారనుకోండి, సో పీరియడ్స్ తొందరగా అంటే 15 days ముందు నుంచి స్టార్ట్ చేశారనుకోండి, పీరియడ్స్ తొందరగా వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు పీరియడ్స్ అన్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు కూడా సేమ్ యాస్టీజ్ ఇది కంపల్సరీ 1 month తిన్నారనుకోండి, కంపల్సరీ మీకు పీరియడ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా 3 months కంటిన్యూస్గా యూజ్ చేశారనుకోండి, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి అనమాట. సో చూసారు కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.